నమస్తే ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. తెలంగాణ కన్నీళ్లు తెలిసింది బీఆర్ఎస్ కే. జనం గుండెల్లో నుంచి గులాబ్ జెండాను చెరిపేయలేదు కేసీఆర్. ఏడాదంతా రజతోత్సవ కార్యక్రమాలు. తెలంగాణ చరిత్ర ప్రస్తావించిన బిడ్డ బీఆర్ఎస్. ఎప్పటికీ తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. డిలేట్ చేస్తే 10 ఏళ్ల ప్రగతి మాయమవుతుంది. నిన్న బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. ఆ ప్లీనరీ సమావేశంలో మరియు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు మరియు చైర్మన్లు, అధికార ప్రతినిధులు, బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం. ఈ కార్యక్రమంలో కేసీఆర్ గారు ఏం దిశానిర్దేశం చేశాడు అనేది చెప్పుకుందాం. మరియు ఏడాది కాలంలోనే కాంగ్రెస్కు టైం ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది కాలంలోనే మేము 10 ఏళ్ళు చేసిన వ్యతిరేకత కంటే ఎక్కువగా మూటగట్టుకున్నారు అనేది తెలియజేయడం జరుగుతుంది. మీరు అధైర్యపడవద్దు. ఎక్కడికక్కడ ప్రజలు మన పక్షానే ఉన్నారు. మరియు గ్రామ స్థాయిలో మరియు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. సభ్యత్వ నమోదు కూడా ముందడుగు వేయాలని తెలియజేయడం జరుగుతుంది. మరియు వీరు 6 గ్యారెంటీలు అమలు చేసేదానిక వారిని వెంబడిస్తామని తెలియజేయడం జరుగుతుంది. మరియు మీరు ప్రజలకు అండగా ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వానికి కొట్లాడాలి. మీరు అధైర్యపడవద్దని కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరియు విద్యార్థులకు కూడా భరోసా ఇవ్వకపోవడం, అన్ని విధాలుగా కాంగ్రెస్ ఫెయిల్ అయింది. దానిపైన మనం ప్రతిపక్షంగా గట్టిగా ఉండాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. మరియు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన 27నే భారీ బహిరంగ సభకు సిద్ధం కావాలని తెలియజేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఎక్కడికక్కడ భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజలకు దిశానిర్దేశం చేసి ప్రభుత్వంపై 6 గ్యారంటీలు అమలు చేసేదానిక ప్రతిపక్షంగా మనం గట్టిగా కొట్లాడాలనే విధంగా నిన్న ప్లీనరీ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. మరియు కేసీఆర్ గారి పాలనలో కొత్త శిఖరాలు. కేసీఆర్ గారి పాలనలో ఆర్థిక అభివృద్ధి కూడా భారీగా పెరిగింది. మరియు ఈపీసీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కూడా అభివృద్ధి బాగా పెరిగింది. మరియు ప్రతి పంటకు నీళ్ళు అందించాం. అంటే కేసీఆర్ పాలనలో ఈ అభివృద్ధి చెందిన ఇవి కూడా జనాల్లోకి తీసుకుపోవాలనే ప్రస్తావన కూడా రావడం జరిగిందని తెలియజేస్తున్నాం. కేటీఆర్ ఫోటో ఉన్నదా? టీ స్టాల్ మూసే చిరు వ్యాపారిపై అధికార జులుం. సిరిసిల్లలో సర్కారు కక్ష సాధింపు చర్యలు. ట్రేడ్ లైసెన్స్ లేదని బల్దీ అధికారుల సాకు. కలెక్టరే మూసేయించారని బీఆర్ఎస్ విమర్శ. ఇప్పటికే ప్రతిపక్ష నేతలకు అరెస్టు వేధింపులు. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం, దేన్ని మర్మం ఖచ్చితంగా జవాబిచ్చి తీరుతాం కేటీఆర్. సిరిసిల్లలోని ఒక టీ స్టాల్ నడుపుకున్న వ్యక్తి స్టీల్ స్టాల్ను మూసేసిన బల్దీ అధికారులు. అంటే ఇంత అధ్వానంగా మారిన రాష్ట్ర ప్రభుత్వం. అంటే అక్కడ కేటీఆర్ గారు గెలిచిండు. కేటీఆర్ గారు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అనే కక్షపూరితమైన విధానంతోనే అక్కడ కేటీఆర్ గారి ఫోటో పెట్టుకున్న ఒక టీ స్టాల్ వ్యక్తిది మూసేయడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఇంత అధ్వానంగా మారిన రాష్ట్ర ప్రభుత్వం. అంటే 4 ఏళ్ల నుండి వెళ్ళి పర్మిషన్ ఉంటేనే కదా నడుపుకునేది. ఈ సంవత్సర కాలంలోనే మీకు నెలలనే గుర్తొచ్చిందా? అంటే టీ స్టాల్ కేటీఆర్ గారు బొమ్మ పెట్టుకునడమే ఇంత కక్షపూరితమైన విధానం చేస్తున్నారని అక్కడ టీ స్టాల్ వ్యక్తి అంటున్నారు. అది నా ఇష్టం, నా సొంత ప్రాపర్టీ కాబట్టి నేను పెట్టుకుంటా, మీకెందుకు అంటే కేటీఆర్ గారి ఫోటో పెట్టుకోవద్దా అని అనడం జరుగుతుంది. మీరు మరి నా ఉపాధి కోల్పోవడం జరిగింది, మరి నాకు ఉపాధి ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ సిరిసిల్లలో ఎక్కడికక్కడ కేటీఆర్ దిక్కున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్షపూరితమైన విధానాలతో కేసు పెట్టేందుకు ముందడుగేస్తున్న కాంగ్రెస్ పార్టీ. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరున్న అధికారులను, ఎమ్మెల్యేతో ఉన్న ప్రజాప్రతినిధులను కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇంత దారుణంగా? అంటే ఈ 5 ఏళ్ళ మీ పాలన ఉంటుంది, రాబోయే కాలంలో బీఆర్ఎస్ వచ్చినాక దానికి డబుల్గా చర్యలు ఉంటాయని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరియు ఏంటి పోలీసు బలం వచ్చినాక దానికి డబుల్గా చర్యలు ఉంటాయని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరియు ఏంటి పోలీసు బలగాలైనా, కలెక్టర్లైనా, వీరైనా అధికారులు మీరు చట్టబద్ధంగా చేయండి. ఒక కాంగ్రెస్ పార్టీకి లొంగి చేస్తే రాబోయే కాలంలో మరి దీనికి చర్యకు ప్రతి చర్య ఉంటుందని తెలియజేస్తున్న కేటీఆర్ గారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రకటించిన బీజేపీ అధిష్టానం. ఉప ముఖ్యమంత్రి పరమేశ్ వర్మ నేడు సీఎం మంత్రుల ప్రమాణం. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన రేఖా గుప్తా ఢిల్లీకి 4వ సీఎం, మహిళా సీఎం. షాల్బాగ్ నుండి తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యే ఢిల్లీలో రసవత్రంగా రాజకీయం జరిగింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ పవర్లకు రావడం జరిగింది. ఢిల్లీ అధిష్టాన పీఠం దక్కించుకున్న బీజేపీ ఇప్పటికీ ముఖ్యమంత్రిపై తెరదింపడం జరిగింది. బీజేపీలోనే ఇలాంటి విషయాలు జరుగుతాయని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వారు బీజేపీలో డబ్బు ప్రలోభాలు మరియు సీనియారిటీ అనేది కాదు, సత్తా ఉన్న ఏ లీడర్నైనా ముఖ్యమంత్రి స్థాయిగా
ప్రధాని స్థాయికి తీసుకుపోయే సత్తా బీజేపీలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణకు మరియు మధ్యప్రదేశ్లో కూడా టైం గెలిచిన ఎమ్మెల్యేనే సీఎంగా చేసిండు. మరియు ఢిల్లీలో కూడా ఇదే వ్యవధి జరిగింది. నిన్నటి దానిక పోటాపోటీగా ఉన్న సీఎం రేసులో ఇవాళ తెరదింపడం జరిగింది. ఏమంటే తొలిసారిగా గెలిచిన మహిళ షాలిమార్ బాగ్ నుండి గెలిచిన రేఖా గుప్తా గారి ఎమ్మెల్యేలను సీఎంగా ప్రకటించిన బీజేపీ. అంటే అనూహ్యంగా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం చేయడం అనేది ఇది చరిత్ర. ఈ కాంగ్రెస్లో కూడా ఇప్పటి వరకు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేను సీఎం చేయలే. కానీ బీజేపీలోనే ఇటువంటి పరిణామాలు జరుగుతాయని తెలియజేస్తున్నా. మరియు పర్వేష్ శర్మ గారిని కూడా డిప్యూటీ సీఎంగా చేయడం జరిగింది. వీరి మధ్యలో పోటాపోటీ ఉన్నాక రేఖా గుప్తాను సీఎంగా, డిప్యూటీ సీఎంగా పరమేష్ శర్మ గారిని చేయడం జరిగింది. ఇది ఢిల్లీలో ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎంను ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ సంబరాల. కేరళ సీఎం విజయ్ ఆగ్రహం. తిరువనంతపురం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాన్ని విజయోత్సవం జరుపుకునే స్థాయికి కాంగ్రెస్ రాహుల్ గాంధీ దిగజారిపోయారని కేరళ సీఎం విజయన్ విమర్శించాడు. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది అని కేరళ సీఎం విజయన్ గారు విమర్శించడం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా మారిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని కేరళ సీఎం గారు విమర్శించడం జరిగింది. మీరు హర్యానాలో ఆమ్ ఆద్మీకి కనుక సీట్లు ఇస్తే ఆడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ కూడా ఢిల్లీలో కాంగ్రెస్ సీట్లు ఇవ్వక ఆడ అధికారం కోల్పోవడం. ఎక్కడికక్కడ రాహుల్ గాంధీ గారు చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇవాళ బీజేపీకి అధికార పీఠం దక్కించే పరిస్థితి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాకు లేదు, అంటే బీజేపీకి మేలు చేసే పరిస్థితిలో ఉందని ఎక్కడికక్కడ ఇండియా కూటమిలో ఉన్న సభ్యులే అనుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న లుకలుకలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉదాహరణకు కేరళ సీఎం గారే ఇంత విమర్శ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇంత దిగజారి ఈ సంబరాలు చేసుకోవడం మరియు ఇలా సమన్వయం లేకుండా ఎక్కడికక్కడ ఇండియా కూటమి ఫెయిల్ అయి ప్రతిపక్ష హోదానే లేని పరిస్థితిలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని అనడం జరిగింది. గ్యారంటీలు ఏమన్నా నెల జీతమా? పథకాల డబ్బులు 3 నెలలుగా వేయకపోవడంపై ప్రశ్నించినందుకు కర్ణాటక మంత్రి కేజే జడ్జి చిందులు. ఓటర్లను మీరిచ్చే గౌరవం ఇదేనా? పథకాలు కావాలని అడిగారా? అమలు చేయడం. గ్యారంటీలు ఏమన్నా నెల జీతమా? పథకాల డబ్బులు 3 నెలలుగా వేయకపోవడంపై ప్రశ్నించినందుకు కర్ణాటక మంత్రి కేకే జడ్జి చిందులు. ఓటర్లకు మీరిచ్చే గౌరవం ఇదేనా? పథకాలు కావాలని అడిగారా? అమలు చేయడం చేతకాకపోతే అధికారం నుంచి దిగిపోండి. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఆగ్రహం. కర్ణాటకలో జరుగుతున్న అధ్వాన పరిస్థితి. కేకే జడ్జి గారు మంత్రిగా ఉండడం జరిగింది. అక్కడ ఏంటంటే ప్రజలు 3 నెలలుగా పథకాలకు డబ్బులు వేస్తలేరని అడిగితే వారిపై చిందులు వేయడం ఇది ఎంతవరకు? ఇదేమన్నా నెల జీతమా అని అనడం ఇది ఎంతవరకు? మీకు ఆ రోజు పథకాలు వేయాలని వారు అడగలే కదా. మీరు అధికార కోసం పథకాలను అడ్డగోలుగా ఇచ్చి ఇవాళ పదవులకు వచ్చినాక వారు ప్రశ్నిస్తే మీరు వారిపై ఇంత అధ్వానంగా మాట్లాడడం ఎందుకు? అంటే మీకు చేత కాకపోతే పదవుల నుంచి దిగిపోండి. కానీ ప్రజలపై ఇంత విమర్శలు మాట్లాడడం ఇది తగదని బీజేపీ నాయకులు ఆగ్రహానికి గురవుతున్నారు. మీరు 6 గ్యారంటీలు అమలుగానే హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇలా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం? ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా మరి హిమాచల్లో అదే పరిస్థితి, మరి తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఎక్కడికక్కడ అమలుగానే హామీలను ఇచ్చి అడ్డగోలుగా ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తే వారిపై చిందులు వేయడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీరు వారు కావాలని అడగలే కదా, అడగకున్నా కూడా మేము ప్రభుత్వంలోకి రావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ వాళ్ళు ప్రశ్నిస్తే వారిపై చిందులు వేయడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఇదే విధంగా రాష్ట్రంలో మరియు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వాన పరిస్థితికి దిగజారిందని తెలియజేస్తున్నాం. మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాచ్ దిస్ వీడియోస్. మీ రాజేష్జీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.